కాంగ్రెస్ పార్టీలోకి మాగంటి వజ్రనాథ్ చేరికలంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అసలు మాగంటి వజ్రనాథ్ ఎవరైతే మాగంటి గోపీనాథ్ సోదరుడు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా లేదా ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాగంటి వజ్రనాథ్ గారు ఉన్నారు. సార్, ఏంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్తలు చాలా వినబడుతున్నాయి. మీరు కూడా టికెట్ రేస్లో ఉన్నారు. టికెట్ కూడా ఇవ్వకుండా మాగంటి గోపీనాథ్ భార్య సునీతకి ఇచ్చారు. సో అప్పటి నుంచి మీరు ఆ పార్టీలో కూడా చాలా దూరంగా ఉంటున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఏం చెప్తారు? దూరంగా ఉంటే ఏం లేదండి. మా టికెట్ ఇస్తాం, మా మరదలకి ఇచ్చారు. మా గోపీనాథ్ ఆశయాల ప్రకారం మేము అదే పార్టీలో ఉన్నాం. ఆమెకు ఇచ్చారు కాబట్టి నా డ్యూటీ నేను చేయాలి. మా సీటే కదా అది, మా ఇంట్లోనే ఉంది, బయటకు అయితే పోలే. నేను కాంగ్రెస్లోకి వెళ్తాం మాత్రం అన్ని అబద్ధాలు, ఇవన్నీ ఒట్టి మాటలు, లేనిపోయి బ్లేమ్ చేస్తున్నారు. ఇది మేము ఉంటే ఈ పార్టీలో, లేకుంటే రాజకీయాలే వద్దు మాకు. ఈ పార్టీకి కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు ఉన్నంతకాలం ఈ పార్టీలో ఉంటాం. లేకపోతే రాజకీయాలు వద్దనుకున్నాం, మాకు అవసరం కూడా లేదు. ఫస్ట్ థింగ్ అంటే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ లీడర్లు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? మిమ్మల్ని పార్టీలోకి ఎవరైనా ఆహ్వానించారా? కాల్ చేశారా? లేకపోతే ప్రత్యక్షంగా ఎవరైనా కలుసుకున్నారా? పార్టీలోకి ఆహ్వానించారా? ఎట్లా ఉంది? నన్ను కలిసింది వాస్తవమే, మాకు పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి కలిసింది వాస్తవమే. దానికి మేము అవకాశం ఇవ్వలేదు. కలిసింది వాస్తవమే, మాట్లాడారు. మాకు నచ్చలేదు. అంటే నష్టం అంటే మాకు వేరే పార్టీ మారే నష్టం లేదు. మా తమ్ముడు ఆశయాల ప్రకారం ఈ పార్టీలో ఉన్నాం. ఫస్ట్ టీడీపీ, సెకండ్ టీఆర్ఎస్కి వచ్చాం. టీఆర్ఎస్, బీఆర్ఎస్ దీంట్లో ఉన్నాం. దీంట్లో ఉన్నప్పుడు మా తమ్ముడు ఈ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాలని 23 గెలిచినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా గాంధీ గారితో. ఎందుకు వెళ్ళలే? తత్మా ఎమ్మెల్యేలో 10 మంది లేరు కదా, దాంతో వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలే? మావాడు ఆశయం దీంట్లో ఉండాలని. మేము వచ్చి పెద్ద ఇంకో పార్టీలోకి వెళ్ళి చేసేది పీకేది ఏమి ఉండదు, అవసరమే లేదు మాకు. ఆయన ఆశయాల ప్రకారం ఇదే పార్టీలో ఉన్నాం, ఇదే పార్టీలో ఉంటాం. మాకు ఈ పార్టీలో మంచి గుర్తింపు ఉంది. కేసీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భాస్కరరావు గారు, ఉవ్వాడ అజయ్ గారు, మధు గారు, పుట్టా మధు గారు అందరూ మంచి మాకు సపోర్టింగ్ ఉన్నారు. మాకు ఇంకేం కావాలి? వేరే పార్టీకి వెళ్ళి మేమేం చేయాలి? మా తమ్ముడు ఆశయాల ప్రకారం ఇదే పార్టీ, మా వాడున్నా ఇదే పని చేస్తుండే, నేను అదే పని చేస్తాం. మేము వెళ్ళి వేరే పార్టీ సపోర్ట్ చేయాల్సింది, వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు నన్ను కలిసింది వాస్తవమే, నేను అవాయిడ్ చేశాను. నిజంగా 23లోనే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేవాడు మా తమ్ముడు అని చెప్పేసి, అంటే నిజంగా అటువంటి చర్చ ఏమైనా జరిగిందా? మాగంటి గోపీనాథ్తో పాటు పక్కన షేర్లింగపల్లి ఎమ్మెల్యే, అప్పుడు వాళ్ళందరూ టీడీపీలో కలిసి పనిచేశారు. మరి అప్పుడేమైనా ఆహ్వానం అందిందా గోపీనాథ్కి సంబంధించి? గోపీనాథ్ గారికి అప్పుడు ఆహ్వానం వచ్చింది. మావాడు ప్రెషర్ కూడా పెంచారు. అప్పుడు మావాడు వెళ్ళని చెప్పారు. మావాడు ఒకసారి స్టెప్ వేసిందంటే చాలా గట్టిగా ఉంటుంది. మా ఫ్యామిలీ అంతే, మావాడు ఆశయాలు అట్ట ఉన్నాయి, నాది సేమ్ అట్ట ఉంటుంది. మేము స్టెప్ వేస్తే ఎవరికి వినం, దేవుడు కూడా వినం. కాబట్టి మావాడు ఆ రోజు ఎంత ప్రెషర్ చేశారో మాకు తెలుసు. చేసినా మావాడు లొంగల, పార్టీలోకి వెళ్ళాలి, ఉన్నంతకాలం ఇదే పార్టీ అన్నాడు. అదే రకంగా మేము ఉంటున్నాం పార్టీ. ఇప్పుడు ఆ మావాడు ఆ రోజు స్టెప్ గోపీనాథ్ కనుక వేద్దాము అని ఒక మైండ్లో ఉంటే వాళ్ళు నేను కూడా వేసామండి స్టెప్. మావాడు ఏ పార్టీ మాకు అప్పచెప్పింది ఆయనే కదా. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాడు, మంచి చెడు అంటే వెనకాల మేము చేసినాం, అది వేరే విషయం. ఈ పార్టీ ఇంతవరకు గట్టి నిలబడింది, మంచి పేరు తెప్పించుకున్నాడు అంటే ఆయన వల్ల మాకు కూడా వచ్చింది పేరు. మేము ఆయన పేరు పోగొట్టి మేము వేరే పార్టీలో వెళ్ళాల్సిన అవసరం ఏంది? అదే మొదట్లో టీడీపీలో కూడా గెలిచి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. సో అట్లా ఏమన్నా కాంగ్రెస్కి వస్తారు అనుకొని, లేకపోతే అప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ మీకేమన్నా ఆహ్వానాలు ఏమన్నా పంపిస్తున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? మీ పేరేంది? సురేష్. సురేష్ గారు టీడీపీ వదిలిపెట్టి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వచ్చామంటే టీడీపీ టీఆర్ఎస్ ఒకటే. దాంట్లో ఉంది ఎవరు, దీంట్లో ఉంది ఎవరు చెప్పండి మాకు. దాంట్లో ఎంతమంది ఉన్నారు? దీంట్లో 90% మా వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు. సేమ్ రెండు ఒకటే పార్టీ కింద. కాకపోతే లీడర్ చేంజ్, అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ కేసీఆర్ గారు. అంతేగాని రెండు పార్టీలు ఒకటే. మాకు అనిపించదు అది. మేము టీఆర్ఎస్ టీడీపీ అనుకుంటాం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా మా టీడీపీ అనుకుంటాం. ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ మా సొంత, మేము 83 నుంచి అంటే దగ్గర 6 రోజు నుంచి మేము జర్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మిత్రులే కదా. వాళ్ళతో పాటు ఇప్పుడు వెళ్తే మాకు మొహం చూసి గుర్తుపెట్టే వాళ్ళు అందరూ ఉన్నారు. అది కావాలి మేము నాకు. అంతేగాని వెళ్ళి లైన్లో సంఘం ఓ సంచి పుచ్చుకుని లైన్లో ఉంచాల్సిన అవసరం లేదు మాకు. అవసరమైతే రాజకీయం అనుకుంటాం, కానీ వెళ్ళే సమస్య లేదు. ఏంటి మాగంటి వజ్రనాథ్ ఏమన్నా అలిగారా పార్టీ మీద? పార్టీ కార్యక్రమంలో కానీ ప్రచారంలో కానీ వజ్రనాథ్ పేరు ఎక్కడ కనబడతలేదు, వజ్రనాథ్ ఎక్కడ యాక్టివ్గా ప్రచారంలో కూడా పాల్గొనట్లేదు అని చెప్పేసి కూడా కనబడుతుంది. మరి ఏం చెప్తారు దానికి? నేను అలగాల్సిన అవసరం లేదు. ఎందుకు అలగాలి? నాకు వాళ్ళు మంచి గుర్తింపు ఇచ్చారు. నాకు మా వాడు తర్వాత నాకు కూడా మంచిగా
గుర్తింపు ఇచ్చాను. అటువంటి వాళ్ళతో నేను అలగాల్సిన అవసరం లేదు. నేను ఉన్నా, తిరుగుతున్నాను, చేస్తున్నా. నేను ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేస్తున్నా. నాకు ఎక్కువ గ్రౌండ్ వర్క్ బ్యాక్ సైడ్ చేయటం అలవాటు, ఫ్రంట్ తక్కువ. అయినా నేను ఫ్రంట్ ఇప్పుడు మొదలుపెట్టినా. ఆల్రెడీ 5 months తిరుగుతున్నా కదా. ఈ మధ్యన ఒక 10-15 days నుంచి రావట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తా. నాకు అధిష్టానం చెప్పింది పలానా చాటు తిరగమని. అక్కడ తిరిగి నేను చేయాల్సింది చేస్తా. కానీ అలుగుడు అది ఏం లేదు, అన్ని ఒట్టి మాటలు. కాంగ్రెస్కి వెళ్ళే సమస్య లేదు. ఇవన్నీ పుకార్లు. మీరేమో టీడీపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. మరి ఇప్పుడు టీడీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి రమ్మని మీకు కూడా ఆహ్వానాలు వస్తున్నాయి. మరి ఎందుకు వెళ్ళట్లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఎందుకు ఉంటున్నారంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఇప్పుడు టీఆర్ఎస్లో వచ్చింది ఎవరు? మా బ్రదర్ మాగంటి గోపినాథ్. ఆయన ఆశయాలు ఎవరు వచ్చింది? నేను వచ్చా. ఆయన ఎవరు? టీడీపీ నుంచి వెళ్ళింది ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ ఆశయాలు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఫ్యామిలీ చూసుకోవాలి. నా ఫ్యామిలీ నా బ్రదర్ ప్రకారం నేను చూసుకుంటా. నా బ్రదర్ అప్పు చెప్పింది ఏంది? టీడీపీ నుంచి టీఆర్ఎస్ వచ్చాము, మంది పార్టీ అని కూర్చోబెట్టిండు. ఆ పార్టీలో మేము ఉంటాం. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయిండు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మామగారు వాళ్ళు ఉన్నారు కాబట్టి అటుపోయిండు. నా బ్రదర్ ఉన్నారు కాబట్టి నేను ఇంటిపోయినా. ఏం చెప్తారు? వరుసగా మంత్రులు మీ అభ్యర్థి మీద ప్రకటన చేస్తున్నారు, ఓట్ల కోసం యాక్టింగ్ చేస్తున్నారు, ఓట్ల కోసం ఏడుస్తున్నారు, ఎన్నికల్లో సింపతి పనిచేయదు అని చెప్పేసి కూడా చాలా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఏమనిపిస్తుంది ఆ కామెంట్ చూస్తుంటే, వింటుంటే? ఒట్టి మాట్లాడండి. ఎందుకు ఓట్ల కోసం ఏడిస్తే ఓట్లు పడేటుంటే ప్రతి ఓడు గ్లెజరిన్ రాసుకుని ఏడుస్తూనే ఉంటారు. అదేందా సింహాలాగా గ్లెజరిన్ రాసుకుంటే 2 నిమిషాలు నీళ్ళు వస్తాయి, మళ్ళీ కడుక్కుంటే పోతాయి. అవన్నీ వేస్ట్. ఒరిజినాలిటీ మా వాళ్ళకి ముందు బాధ ఉండదా? ఉంటుంది కదా. ఎంత 50% బాధ ఉండదా? అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అదే మీరు పెడతారు, మీడియా పెట్టి అంటుంటే మళ్ళీ చెప్పేవాళ్ళు కూడా అటాక్ అంటున్నారు. దానికి మనం ఏం చేయలేం. తప్పు అదంతా కాదు. ఆమె ఒరిజినల్గా బాధ ఉంది. దానివల్లే కొంచెం డిఫరెన్షియల్ టైప్లో వెళ్ళింది ఆమె. మళ్ళీ ఇప్పుడు సెటరేట్ అయింది, మళ్ళీ నడుస్తుంది, పర్లేదు, ఓకే. నామినేషన్ చివరి రోజు కూడా చాలా వరకు మాగంటి మొదటి భార్య కొడుకు పేరుతో ఒక లేఖ రిలీజ్ కావడం, ఇట్లా చాలా, అంటే మాగంటి సునీత మీద ఇంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఇంత ప్రాపగండ జరుగుతున్నా కూడా మరి ఎట్లా, గెలుపుకి సంబంధించి ఏం చెప్తారు? మరి గెలిపోతే గ్యారంటీ అండి. ఇప్పుడు అది మొదటి సంబంధం అంటే పర్సనల్ మ్యాటర్స్ అవి. అది దాంట్లో ఎవరు వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు. వాళ్ళ పర్సనల్ కింద అవుతాయి. నా ఫ్యామిలీ విషయం కాదు కదా, అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. కాకపోతే బ్రదర్ది కాబట్టి నా ఫ్యామిలీ అనుకోవాలి. ఎన్ని ఒట్టి మాటలు. అది వాళ్ళు కాకపోతే రేపు వాళ్ళు మాట్లాడి కూర్చొని సెటిల్ చేసుకుంటారు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదేం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీలో తగినంత గౌరవం ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పేసి చాలా వరకు ఆహ్వానాలు వచ్చాయి. బట్ మా తమ్ముడి ఆశయాల కోసం ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో నేను కంటిన్యూ అవుతానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన మాగంటి సునీత గెలుపు ఆల్రెడీ ఖాయమైందని చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మాగంటి సునీత జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టికెట్ రేస్లో నేను కూడా ఉన్నాను, బట్ టికెట్ ఇవ్వలేదు. అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకుంటాను. ఖచ్చితంగా తమ్ముడి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా ఇట్లానే ఫైట్ చేస్తానని చెప్పేసి గ్రౌండ్లో మొత్తం వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే తమ్ముడు ఎలక్షన్స్ కూడా నేను మొత్తం గ్రౌండ్ అంతా చేసుకునేవాడిని. సో గ్రౌండ్ లెవెల్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి బయటికి కనబడట్లేదు మాగంటి గోపీనాథ్ లేకపోతే మాగంటి వజ్రనాథ్ చేసే పనులు బయటికి కనబడతలేదు. బట్ గ్రౌండ్లో నేను ఏం చేయాల్సిన అంతా చేస్తున్నాను. ఖచ్చితంగా మాగంటి సునీత గెలుపు ఖచ్చితంగా కేసీఆర్కి మేము గిఫ్ట్ ఇచ్చే తీరుతామని చెప్పేసి మాగంటి వజ్రనాథ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.